నువ్వు బయటున్న శత్రువుల గురించి ఆలోచిస్తున్నావు. నేను ఇంట్లో ఉన్న శత్రువుల గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఉన్న శత్రువులంటే ఆ నిహారిక, కృష్ణన్నయ్య, అక్కల గురించే కదా నువ్వు మాట్లాడేది? వాళ్ళ గురించి కాదు బావా. మరి నేను చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు, నమ్మలేవు కూడా. ఎవరది? నీ మాట అంటే నాకు నమ్మకం. ఎందుకు నమ్మకుండా ఉంటాను? ముందు ఆ వ్యక్తి ఎవరో చెప్పు. ఎవరో కాదు బావా, అత్తయ్య. అత్తయ్య మనం ఊహించని శత్రువు, మనం కలలో కూడా అనుకోని శత్రువు. అక్షయ్ మీద ఎంతో ప్రేమని కురిపిస్తున్నట్టు నటిస్తున్న శత్రువు ఎవరో కాదు, సొంత తన నానమ్మే. నాన్నమ్మ విషయం అమ్మ దగ్గర కూడా చెప్పకుండా దాచిపెట్టుకున్నాను. మరి ఈ విషయం అమ్మకెలా తెలిసింది? ఏ విధంగా కనిపెట్టింది? నా బిడ్డను శవాల కోట దగ్గరికి పంపించొద్దు అని నాతోనూ ఊరందరితోనూ పోరాడింది. అంత ప్రేమని చూపించింది. కానీ ఆ తర్వాత అత్తయ్య మనసు మారిపోయింది. తన హృదయం విశాలమైనది కాదు అని నిరూపించుకుంది. అమ్మ మీద ఇంత పెద్ద నిందని ఎలా వేయగలుగుతున్నావు? అమ్మ ఏం చేసింది? అందుకు ఆధారం ఏంటి? ఊరికి ఆరోపణ చేస్తే సరిపోదు కదావని. ఆధారం లేనిదే ఈ ఇంట్లో మనుషులు ఏది నమ్మరు అన్న సంగతి నాకు తెలుసు. వివరంగా చెప్తాను విను. ఈరోజు సన్మానంలో అక్షయ్ను అందరూ అవమానించి మాట్లాడేలాగా పసరమందు ప్రయోగం చేయాలనుకుంది. నిన్న రాత్రి ఏం జరిగిందంటే, రేపు జరగబోయే సన్మానం గురించి అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి. నిహారిక, వసంతలు బలవంతంగా నన్ను ఈ పసరమందు ఇచ్చే ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళి మంచి పని చేశారు. దీనిని అక్షయ తినే ఆహారంలో కలుపుతాను. ఆ ఆహారాన్ని తినిపిస్తాను. తిన్న గంట తర్వాత అక్షయకు పిచ్చి పడుతుంది. వేదిక మీద గౌరవ మర్యాదలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాంతో దానికొచ్చిన పేరంతా తుడిచిపెట్టుకుపోతుంది. అందరూ తిడతారు, ఛీ అంటారు. ఎందుకురా ఈ సన్మానం, అనవసరమైన ఏర్పాటు చేశామని అందరూ దుమ్మెత్తిపోస్తారు. అప్పుడు నా అహం చల్లారుతుంది.